హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన పల్లీ చిక్కీ చేస్తున్నానండి. ఇది టేస్ట్ పరంగానే కాదు, హెల్త్ పరంగా కూడా చాలా పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. పల్లీ చిక్కీయే కదా అనుకుంటాం, కానీ దీని ప్రాసెస్లో కొన్ని టిప్స్ ఫాలో అయిపోతే చేసిందంతా వృధా అయిపోతుంది. సో పర్ఫెక్ట్ పల్లీ చిక్కీ కోసం వీడియోని చివరి వరకు చూసి నేను చెప్పే టిప్స్ని ఫాలో అయిపోండి. నేను ఇక్కడ ఈ పల్లీ చిక్కీ కోసం 2 కప్పులు వేరుశెనగ గుళ్ళు తీసుకుంటున్నాను. ఫ్లేమ్ని బాగా లోలో పెట్టుకుని ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపించుకోవాలి. ఇవి ఎంత క్రిస్పీగా ఉంటే మనం చేసే పల్లీ చెక్కి అంత బాగుంటుంది. పల్లీ చెక్కి మీద ఉన్న పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది అంటే ఇది బాగా వేగినట్టే. ఈ కలర్ వచ్చేంత వరకు బాగా వేపించుకుని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుని కొంచెం చల్లారి పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకుని కొంచెం చల్లారనివ్వండి, పూర్తిగా కాదు, కొంచెం చల్లారితే సరిపోతుంది. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా చేతితో నలిపితే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. పల్లీ చెక్కి మీద ఇలా ఈ కలర్లో మచ్చలు వచ్చినాయి అంటే ఇది బాగా వేగినట్టు. ఇలా కాకుండా ఇంకా వైట్గా ఉంటే ఇది పూర్తిగా వేగినట్టు. ఇలా లోపల వరకు వేగాలంటే పొట్టు కొంచెం డార్క్ కలర్ అయ్యేంత వరకు కూడా వేపించుకోవాలి. అలా అయితే బాగా వేగుతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈ పల్లీ చెక్కీ చేసినప్పుడు పొట్టు తీయడం కష్టంగా అనిపిస్తుంటే ఇలా జిప్లాక్ కవర్లో వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు మనం ఈజీగా పొట్టు తీసుకోవచ్చు. ఇలా జిప్లాక్ కవర్లో వేసిన తర్వాత మనం చపాతీ చేసుకునే చపాతీ కర్రతో ఇక్కడ చూపిస్తున్నట్లు అన్ని వైపులా గట్టిగా కాకుండా కొంచెం తక్కువ ప్రెషర్తో రోల్ చేసుకుంటే పప్పు ఈజీగా బద్దలవడమే కాకుండా పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా అన్ని వైపులా బాగా రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు మళ్ళీ ఓపెన్ చేసి ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు ఇలా చెరుగుకుంటే పొట్టంతా ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఇంట్లో రోజువారీగా పచ్చడి చేస్తున్నప్పుడు కూడా ఈ టిప్ని ఫాలో అయితే పొట్టు అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టు ప్లేట్ని అన్ని వైపులా తిప్పుతూ ఇలా ఈజీగా చెరుక్కుంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనం చేస్తున్న ఈ పల్లీ చిక్కీకి కొంచెం కూడా పొట్టు ఉండకూడదు. పొట్టు ఉంటే టేస్ట్ అనేది వేరే రకంగా ఉంటుంది. అస్సలు పొట్టు లేకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని మనం 2 కప్పులు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. అలాగే దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోపు ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని రెడీగా పక్కన పెట్టండి. అలాగే ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెకి కూడా అడుగున నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసి ఇవి 2 కూడా రెడీగా పక్కన పెట్టండి. పల్లీ చిక్కీకి బెల్లం పాకం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. దగ్గరే ఉండాలి. ఏమాత్రం పక్కకి వెళ్ళినా బెల్లం మాడిపోవడం లేదా పాకం ముదురైపోవడం అలాంటివి జరుగుతుంటాయి. చాలా దగ్గరుండి మనం పాకాన్ని టెస్ట్ చేసుకుంటూ మనం దీన్ని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పాకాన్ని రాబట్టుకోవాలి. ఫ్లేమ్ అన్నది లో టు మీడియంలోనే పెట్టి ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ మధ్యలో చెక్ చేయండి. నేను ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను. ముందుగా ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెలోకి వాటర్ రెడీగా పక్కన పెట్టి ఉంచుకుని ఇలా చూపిస్తున్నట్టు కొంచెం వేసి ఇది కొంచెం 2 సెకండ్లు అయిన తర్వాత వేలుతో కొంచెం దగ్గరికి లాగి పైకి ఓపెన్ చేయండి. ఇది గట్టిగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంది అంటే ఇది ఇంకా మనకి కావలసిన పాకం రాలేదని అర్థం. దీన్ని ఉండపాకం అంటారు. ఇది మనకి ఈ చిక్కీకి ఇది సరిపోదు, ఇంకొంచెం గట్టిపడాలి. ఇప్పుడు మళ్ళీ లో టు మీడియంలో కంటిన్యూస్గా ఇలా తిప్పుతూ ఉండండి. 2-3 నిమిషాలకి కన్సిస్టెన్సీ అనేది ఇలా క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూపిస్తున్నట్లు కొంచెం వాటర్లో ఇలా వేయండి. ఒక 5 సెకండ్లు ఆగాక దీన్ని కలుపుతాము. ఈలోపు ఇది మాడిపోకుండా ఒకసారి తిప్పండి. 5 సెకండ్ల తర్వాత చూడండి, ఇది ఇలా టంగుమని సౌండ్ రావాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా టంగుమని సౌండ్ వస్తుంది కదా, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది అని అనుకుంటారు. కానీ ఇక్కడ నొక్కితే చూడండి ఇలా మెత్తగా ఉంది. ఇలా నొక్కినప్పుడు మెత్తగా ఉండకూడదండి. ఇక్కడ కూడా క్రిస్పీగా టక్మని విరగాలి. ఇది కాదండి కావాల్సిన కన్సిస్టెన్సీ. ఇంకొంచెం 2-3 నిమిషాలు మనం వెయిట్ చేయాలి. 2-3 నిమిషాలకి ఇది ఇంకా కొంచెం బాగా క్రీమీగా అయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు 2-3 నిమిషాలకి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఇలా గిన్నెలో కొంచెం ఇలా వెడల్పుగా వేయండి, చూడడానికి మనకి వీలుగా ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా పక్కన తిప్పుతూనే దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే బెల్లం మాడిపోతుంది. చూడండి, ఇది టక్ మన సౌండ్ వస్తుంది. అలాగే ఇలా చేతితో విరుపుతుంటే టక్మని విరుగుతుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అంటారు. ఇప్పుడు ఇంకా ఫ్లేమ్ని బాగా లోలో పెట్టేసుకుని మనం వేపించుకున్న ఈ వేరుశెనగ గుళ్ళని దీంట్లో వేసుకోండి.
ఫ్లేమ్ లోలోనే ఉంచుకుని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. ఈ బెల్లం అన్నది పల్లీలకి బాగా పట్టేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంకో గిన్నెకి గ్రీస్ చేసాం కదా, ఆ గిన్నెతో ఇలా ఫ్లాట్గా చేసుకోండి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కాకుండా మొత్తం కూడా ఈవెన్గా ఉండేటట్లు ఇలా ప్రెస్ చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వేడి చల్లారిపోతే ఇది బాగా గట్టి పడిపోతుంది. ఇప్పుడు దీన్ని నైఫ్తో ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం మ్యాక్సిమం చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఇది చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు టర్న్ చేసుకుని పైనుంచి గట్టిగా కొడితే కొన్ని చిక్కీలు ఊడొచ్చేస్తాయి. ఇలా ఊడని చిక్కీల్ని ఇక్కడ నైఫ్తో ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అవి ఊడొచ్చేస్తాయి. ఇన్ కేస్ మీకు బాగా గట్టిపడిపోయి ప్లేట్కి చిక్కీ అంటికిపోయి రావట్లేదు అని అనుకుంటే కనుక ఫ్లేమ్ మీద ఈ ప్లేట్ని 3 సెకండ్స్ పాటు ఉంచితే చిక్కీ ఈజీగా ఊడొచ్చేస్తుంది. పాకం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చిక్కీ చాలా బాగా వస్తుందండి. ఇక్కడ చూడండి, నేను ఒకటి విరిపి చూపిస్తాను. టక్కుమని విరిగింది కదా, ఇలా ఉండాలి. ఇక నుంచి చిక్కీని బయట కొనక్కర్లేకుండా ఇంట్లో ఈజీగా ఇలా తయారు చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.